వెల్కమ్ టు డే 6 క్రియేటింగ్ సిరీస్. అసలు ఈరోజు డే 8 చేయాలి. కాకుండా డే 6 కన్నా ఎందుకున్నా అంటే ఆఫీస్‌లో కొంచెం గట్టిగా ప్రెషర్ ఉండే అనమాట. అంటే మంత్‌కి ఒక 2 డేస్, 3 డేస్ అట్లా ప్రెషర్ అనేది ఉంటది. సో, దానివల్ల అనేది లేట్ అయిపోయింది. ఇక ఆ 2 డేస్‌కి నేనైతే క్రియేటిన్ అస్సలే తీసుకోలే అనమాట. ఇగో ఈరోజు అయితే ఇక డే 6 అనమాట. ఇక అందుకనే ఇక డే 6తోని ఇక స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇంకోటేందంటే నిన్న ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేసినామా మెకానికల్ గురించి. అది అంత రీచ్ పోతదని నేను అనుకోలే. మాక్సిమం అసలు దానికి రీజన్ ఏందంటే, ఆ వీడియో అప్‌లోడ్ చేసానికి రీసెంట్‌గా ఒకడైతే ఇంటర్ అయితే పాస్ అయిపోయిండు తెలిసినోడు. సో, వానికైతే చెప్పుండే అనమాట. "అరే! మెకానికల్ ఇట్లా తీసుకోరా, లేకుంటే ఏదైనా సరే మ్యానుఫ్యాక్చర్ బేస్ మీద రిలవెంట్ కోర్స్ చేసుకోరా" అని చెప్తే, వాడు "నో అన్న, నాకు సీఎస్ఏ కావాలి" అంటాడు. మనం భవిష్యత్ అనేది అయినాం కాబట్టి మనకు తెలుసు ఏది తీసుకుంటే బెస్ట్ రా అని చెప్పేసి అర్థమైతుంది. జాబులు లేవని చెప్తే, ఆడు చెప్తే ఇనలే అనమాట. ఇయాల రేపు పోరగాళ్ళు ఇక చెప్తే ఇంటరా? ఇంటలేరు. అందుకనే చెప్పేసి ఈయనకెందుకు చెప్పి తొక్క, నా టైం బొక్క అని చెప్పేసి వీడియో చేసి ఒక పోస్ట్ చేస్తే కనీసం కొంతమందైనా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే తీసి అట్లా పోస్ట్ చేసిన అనమాట. ఇక ఆ వీడియో అంత వైరల్ అవుతాయని నేనైతే అనుకోలే. రీసెంట్గా ఇంకేందంటే వేకెన్సీ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర నేను వాట్సాప్లో షేర్ చేసేటోడు అనమాట. ఇట్లా అట్లా అరే ఇలా పలానా కంపెనీలో ఫాక్సాన్, పలానా కంపెనీలో టర్బో ఇలా వేకెన్సీస్ పడ్డప్పుడు ఇట్లా వాట్సాప్లలో స్టేటస్ అలా పెట్టేది. ఎవడు పోకపోయేటోడు అనమాట. ఇక ఇప్పటి సంది మన వాళ్ళు అంతమంది అడిగి ఉండే కామెంట్స్లో. సో పక్కా నేనైతే స్టోరీలను అయితే అప్డేట్ అయితే చేస్తా. అంటే వేకెన్సీ ఉన్నప్పుడు జూన్లో పక్కా మెకానికల్ బేస్ మీద వస్తాయన్నమాట. ఇక నేనైతే అప్డేట్ అయితే చేస్తా. అండ్ బై ద బై ఇక క్రియేటిన్ గురించి మాట్లాడుకుందామంటే, ఇక క్రియేటిన్ అయితే మనం యూజ్ చేసి 6 డేస్ అవుతుంది ఇక 6 డేస్ ఏంటంటే తెలిసిన వాళ్ళు అంటే మనం ఒక 10 డేస్ చూసిన వాళ్ళు అరే ఏందిరా బక్క అయినవరా అని అడుగుతారు అనమాట. ఇక బక్క అయినామంటే ఇక ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది బాగా. నాకిన చేంజెస్ అనేది కనిపిస్తుంది బాడీలో, బాగానే చేంజెస్ అవుతున్నాయి రా అని. ఎందుకంటే అంత ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. ప్లస్ మనం ఏడ వర్కౌట్ చేస్తే ఆ వర్కౌట్కి సంబంధించిన మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో క్రియేటిన్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇంకా మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇక మనమైతే ఇక డే 7లో కలుసుకుందాం మరి.